శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 6/8/2025న జరిగిన నల్లి రాజు హత్య కేసును పాతపట్నం పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ డి లక్ష్మణరావు ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుడు నల్లి రాజుకు మౌనికతో సుమారు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగి వారిద్దరికీ మగ సంతానం కలదు. మౌనికకు పాతపట్నం మాదిగ వీధికి చెందిన గుండు ఉదయ్ కుమార్తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఉదయ్ కుమార్ అప్పటికే వివాహితుడు. ఈ అక్రమ సంబంధం విషయం భర్త రాజుకు తెలిసి కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందువలన రాజును అంతం చేసి ఉదయ్ తన భార్యకు కూడా విడాకులు ఇచ్చి ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లి వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకుని రాజు హత్యకు ఇద్దరు కలిసి పథకం వేశారు. తప్పుడు వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల తాత్కాలిక ఆనందం కోసం వారి కుటుంబాలను నాశనం చేసుకుని వారి పిల్లలను అనాథలను చేసి భవిష్యత్తును అంధకారంగా చేయొద్దు. అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తును జైలు పాలు చేసుకోవద్దు అని పోలీసు వారు విన్నవించుకున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ 4th స్టేట్ న్యూస్ ఛానల్లో ప్రత్యేకంగా మీకోసం. మరోసారి ఈ సిబ్బందికి పాతపట్నం సిఐ గారు వారి సిబ్బందికి వచ్చే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పీ గారి ద్వారా సరైనటువంటి రివార్డు వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఈ కేసుని అతి త్వరలో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రాపర్గా ప్లేస్ చేసి కన్విక్షన్ వచ్చే దిశగా కూడా మేము ట్రై టు గెట్ ది కన్విక్షన్ ఇన్ దిస్ కేసు ఆల్సో. థ్యాంక్ యూ. ఈ నల్లిరాజు వైఫ్ లావణ్య మౌనికకి ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలనుకున్నారు. ఈ ఇంతలోకి వచ్చే అడ్డును తొలగించుకొని రెగ్యులరైజ్ చేసుకొని వేరే విధంగా మ్యారేజ్ చేసుకుందాం. ఈ ఉదయ్ అనేవాడు ఆయన వైఫ్కి డిస్కార్డ్ చేసేద్దాం, ఈ నల్లిరాజుని కూడా డిస్కార్డ్ చేసి వీళ్ళిద్దరూ కూడా వేరే విధంగా ఎక్కడికి వెళ్ళిపోయి బతకాలనుకున్నారు. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వల్ల మీరు ఎక్కడైనా ఏ విధంగా ప్లాన్ చేశారంటే నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలో బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఆయనకి ఊపిరాడకుండా చంపేద్దామని ప్లాన్ చేశారు. ముందు రోజు కూడా 4 మాత్రలు ఇవ్వడం జరిగింది, వర్కౌట్ కాలేదు. తర్వాత 6 మాత్రలు ఇవ్వడం జరిగింది. అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళ పని సులువైంది. ఒక వ్యక్తి ఛాతీ మీద నిలబడి ఒక వ్యక్తి కాలు ఆడకుండా చేసి ఒక వ్యక్తిని స్మోదరింగ్ చేసి తలగడతా ఈ విధంగా మర్డర్ చేయడం జరిగింది. ఏంటి A1 వైఫ్ A2 ఉదయ్ కుమార్, A3 మల్లికార్జున్. నల్లి మౌనిక అండి, వైఫ్ ఆఫ్ డిసీజ్డ్. గుండు ఉదయ్ కుమార్ ఆయన కూడా ఈ పాతపట్నం ఆయనే. తర్వాత ఈ మల్లికార్జున్ ఉదయ్ కుమార్కి ఫ్రెండ్ మల్లికార్జున్. ఈ ముగ్గురు కూడా స్కెచ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని ఇంప్లిమెంట్ చేసి మర్డర్ కేసులోన వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేసాం, రిమాండ్ పెడతాం. ఓకే, నెక్స్ట్ ఏదైతే స్లీపింగ్ టాబ్లెట్స్ యూజ్ చేస్తారని చెప్పారు కదా, అది ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటంటే ఫైండ్ అవుట్ చేసాం. దర్యాప్తు కాలంలో అది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాపర్గా ప్లేస్ చేస్తాం. అది సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి ముండిగొల్లు వీధిలో ఒక సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఒక మేల్ డెడ్ బాడీ మనకి ఉన్నట్టుగా సమాచారం వచ్చింది ఎస్ఐ గారికి. నల్లి రాజు అనే డిసీజ్డ్ పర్సన్ అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా రిపోర్ట్ మీద ఎస్ఐ గారు 174 CRPS కింద కేసు నమోదు చేశారు. అనుమానాస్పద కింద దర్యాప్తు కాలం ముందు పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఈ 7వ తారీఖు నుంచి ఈ 6వ తారీఖు వరకు మనకి పోస్ట్ మార్టం రిపోర్టు 13వ తారీఖున వచ్చిందండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ మృతుడిది అనుమానాస్పద మృతి నుంచి మర్డర్గా మనం నిర్ధారణ అయింది. డిసీజ్ని తలగడ పెట్టి ఊపిరాడకుండా చేసి ఆ మరణం సంభవించినట్టుగా చేయడం వల్ల వచ్చినటువంటి ఫైండింగ్స్ వల్ల మృతుడు చనిపోయినట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తేదీ 13/8
2025న మనం మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసాం పాతపట్నం పోలీస్ స్టేషన్లో. ఎస్ఐ గారు దర్యాప్తు తర్వాత ఇప్పుడు సిఐ గారు మర్డర్ కేసు కాబట్టి సిఐ గారు దర్యాప్తు చేసి ఈ దర్యాప్తులో ఆయన ఇంకా కూపీలు లాగితే దీని వెనకాల ఈ నల్లి రాజు వైఫ్ మౌనిక, అలాగే ఆ మౌనిక అక్రమ సంబంధం ఉన్నటువంటి ఉదయ్ కుమార్, అలాగే ఉదయ్ కుమార్ తన తలక స్నేహితుడైనటువంటి మల్లికార్జున్, ముగ్గురు కూడా ప్లాన్ వేసి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధం ఈయన క్వశ్చన్ చేయడం వల్ల, ఈ డిసీజ్డ్ క్వశ్చన్ చేయడం వల్ల డిసీజ్ని ఎలాగైనా అడ్డు తొలగించుకుందామనే భావంతో ఈ మృతుడిని ఏ విధంగా చంపేద్దామని చెప్పేసి చంపేసిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం లేదా యాక్సిడెంట్గా చిత్రీకరిద్దాం, వేరే విధంగా చిత్రీకరిద్దాం అనే భావంతో చేసినటువంటిది ఇది. పోలీస్ దర్యాప్తులో వీరందరి ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం. ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం ముందు ఏ విధంగా మనం ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం. వీళ్ళు నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది, ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ మృతుడు నల్లి రాజు పడుకున్న నిద్ర మాత్రలు కూడా అన్నంలో పెట్టి ఆయన డీప్గా పడుకునేటట్టుగా ప్లాన్ చేసి ఆ డీప్ స్లీప్లో ఉంటుండగానే ఆయన్ని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురు కూడా ప్లాన్ చేసి ఇది వేరే విధంగా జరిగింది, ఇది ఏదో యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పేసి మన మొండుగొల్లు వీధిలో బాడీని త్రో చేయడం జరిగింది. సాంబార్ స్టార్ట్ చేయొచ్చండి.